అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు సెకండ్ ఇన్నింగ్స్. ఈ కథను రచించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. ఈ కథ 2025 మేలో ఈనాడులో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే సాయంత్రం 4 గంటలు. హైదరాబాద్లోని ఎంజీ బస్టాండ్ కన్నా చిన్నగా ఉంది ఇండోర్ విమానాశ్రయం. ఐఐఎంలో 3 రోజుల ట్రైనింగ్ పూర్తి చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శించుకొని నేరుగా వచ్చానేమో. ఆకలి దంచేస్తుంది. సాయంత్రం 6ంటికి కదలాల్సిన ఎయిర్ ఇండియా విమానం 5 గంటలు ఆలస్యం. కొద్దిసేపు ఆగి రెస్టారెంట్లో ఏదన్నా తిందామని నిర్ణయించుకొని మొబైల్ ఫోన్ చూడసాగాను. పాదం మీద టన్ను బరువుతో ఎవరో తొక్కినట్లయి అబ్బా అని గట్టిగా అరిచి కాలు లాక్కున్నా. 60 ఏళ్లకి తక్కువ కాని ఆంటీ గారు నా కాలు మీద తన తాత లాంటి సూట్ కేసు ఎక్కించేసి దాని మీద కూర్చున్నారు. అయ్యో సారీ ఖాళీ సీట్లు లేక కూర్చున్నా. నొప్పిగా లేదు కదూ అడిగింది. ఎలక పిల్ల మీద ఏనుగెక్కితే నొప్పి కాక సమ్మగా ఉంటుందా? ఒళ్ళు మండిపోతుంది నాకు. ఆవిడ ఒక్క అంగుళం కూడా పక్కకి జరగకపోగా నా బొంద ఇక్కడ హిందీ మొహాలేగా అన్నీ నీకు తెలుగేం అర్థమై చేస్తుంది. యువర్ కాలు ఎట్లా ఉంది హై, బ్లడ్ ఏమన్నా వస్తుంది హై అని అంది. పాదం చూసుకున్నాను. బొటనవేలు గోరు చిట్లింది, రక్తం వస్తుంది. బ్యాగ్లో నుంచి చేతిరిమ్మాలు తీసుకొని కట్టాను. నెత్తురింటిన చెయ్యి కడుక్కొని వచ్చేలోపు నా సీటు ఆంటీ గారు కైవసం చేసుకున్నారు. ఏమీ చెయ్యలేక ముఖం మరోవైపు తిప్పుకొని నిల్చున్నా. నేను సీనియర్ సిటిజన్ హై, సీటు కావాలి హై అడగకపోయినా చెప్పిన ఆంటీ గారితో నేను తెలుగమ్మాయినే అని చెప్పడం డేంజర్ అనిపించి విననట్లు చెక్ ఇన్ కౌంటర్ వైపు చూస్తూ నిల్చున్నా. ఆలస్యమైన ఫ్లైట్ గురించి జనం ఆగమాగం చేస్తున్నారో ఏమో. రాత్రి 7ంటికి గానీ కౌంటర్ తెరవలేదు. నాకు వెయిటింగ్ హాల్లో సీటు దొరకనో లేదు. పడిగాపులు కాస్తున్న నాకు మరోసారి కాళ్ళు కసుక్కుమంటే గానీ తెలియలేదు ఆంటీ గారు ఉదారంగా సీటు త్యాగం చేసి తన సూట్ కేసుతో ఇంకో గిఫ్ట్ ప్రసాదించారని. మరోసారి బాధతో కెవ్వుమని ఉసూరుమంటూ కూలబడిపోతుంటే ఆంటీ గారిని చూసేసరికి తెరిచిన ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ వైపు దూసుకుపోతుంది ఆవిడ. అమ్మా ఆంటీ! ఆవిడ అలర్ట్నర్స్కి మహా ఆశ్చర్యపడుతూ ఆవిడ వెనకాలే క్యూలో నిల్చున్నాను. నన్నోసారి చూసి చిన్న నవ్వు నవ్విందావిడ. మూతి గట్టిగా ముడిచి మరోవైపు చూడసాగాను. లైన్ మొదలయ్యింది. కౌంటర్లో అతనికి ఈవిడ అద్భుత హిందీ ప్రావీణ్యం అర్థం కాక నానా అవస్థ పడుతున్నాడు. ప్లేన్ ఇంత లేట్ హే, విండో సీటు గివ్వు. కౌంటర్ అబ్బాయికి అర్థమైనట్లుంది. అదేం కుదరదు. విండో సీట్స్ అన్నీ ఎక్స్ట్రా పేమెంట్స్తో ముందే వెబ్ చెక్ ఇన్ అయిపోయాయి. ఆర్డర్ ప్రకారం వస్తాయి సీట్లు అంటూ ఆమెకి బోర్డింగ్ పాస్ ఇచ్చి పక్కనున్న కన్వేయర్ బెల్ట్ మీద లగేజ్ చెక్ ఇన్ చేసుకోమన్నాడు. చూస్తే ఆ సూట్ కేసు 20 కిలోలుంది. మళ్ళీ గొడవ మొదలు. 15 ఉండాలి, అదనంగా 600 కట్టమన్నాడు కౌంటర్ క్లర్కు. చస్తే కట్టను, మీ మిషన్ తప్పు, 20 కిలోలు ఎట్లా ఉంటుంది అంటుంది చాముండేశ్వరి ఆంటీ. ఇందాక బోర్డింగ్ పాస్ ప్రాసెస్ అవుతున్నప్పుడు విన్నాను ఆవిడ పేరు. ఆవిడ తెలుగు హిందీ పోటాపోటీగా పోట్లాడేసుకుంటుంటే నిల్చుని నా కాళ్ళు పీక్కుపోతున్నాయి. ఇక నేను నోరు తెరవాల్సిన సమయం ఆసన్నమైందనిపించి, మేడం, ఫ్లైట్ రూల్స్ ప్రకారం 15 కేజీలే ఉచితం. ఒక పని చేయండి, కాస్త అవతలికి వెళ్ళి అదనంగా ఉన్న 5 కేజీలు తీసి మీతో పాటు ఉండే హ్యాండ్ లగేజ్లో నింపండి సలహా ఇచ్చాను. ఇందాకటి నుంచి అలా బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నావు. తెలుగమ్మాయివేనా? సర్లే ఉండు అంటూ ఇంకా అక్కడే నిల్చుందావిడ. మీరు కాస్త జరిగితే ప్లీజ్, నా చెక్ ఇన్ అవుతుంది నిదానంగా చెప్పాను. మంచిదానివే, అదిగో వస్తున్నారు చూడు. కాశీ, అయోధ్య, ఉజ్జయిని అన్నీ చూసి వస్తున్నాం. మేము 25 మంది గ్రూప్. విమానం ఎలాగో ఆలస్యం అవుతుందని వాళ్ళు షాపింగ్ చేసుకుంటామంటే పంపి నేను క్యూలో నిల్చున్నా. కాస్త ఆగు అంటూ బిరా వస్తున్న వాళ్ళందరికీ తన వెనక నిల్చోమని ఆజ్ఞాపించడం, వాళ్ళు ఒక్కొక్కరిగా నన్ను వెనక్కి తోసేయడం క్షణాల్లో అయిపోయింది. కౌంటర్లో అతనికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను ముందుకు రమ్మని సైగ చేశాడు. వెళ్ళాను. అందరూ చాముండేశ్వరి ఆంటీలే. విమానం మోత కన్నా ఎక్కువగా తమ భాష ప్రావీణ్యాన్ని ప్రయోగించేసరికి బిక్కముఖం వేసిన కౌంటర్ క్లర్క్ అక్కడి నుంచి పారిపోయాడు. ఎయిర్పోర్ట్ సిబ్బంది వచ్చి శ్రీశక్తులను నిలువరించలేని తమ అసహ్యతను వెళ్ళబుచ్చి నన్ను కొంచెం వేచి ఉండమని బతిమిలాడి మరో క్లర్క్ని కౌంటర్లో కూర్చోబెట్టి అమ్మయ్యా అని అనుకున్నారు.
ఈ తతంగం మరో గంట పట్టడం తథ్యమని అర్థమై అరుపులకే కాదు ఆకలికి తట్టుకోలేని అసహ్యతను నిందించుకుంటూ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లో 2 వడలకి 300 ఇచ్చుకొని తిని మళ్ళీ వచ్చేసరికి కౌంటర్లో మరో క్లర్క్ కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే సెక్యూరిటీ గార్డులు కూడా ఉండడంతో శక్తి ప్రదర్శన ఇంకా కొనసాగుతుందని అర్థమై మౌనంగా నిల్చున్నాం. ఇదిగో అమ్మాయి, నువ్వు మా విమానమేగా, ఊరుకుంటావేంటి? 5:30 గంటలు లేటు, ఆకలేయట్లే? చాముండేశ్వరి ఆంటీ అడిగింది. థ్యాంక్ యూ మేడం, పర్లేదు, ఇప్పుడే పైన రెస్టారెంట్లో తిని వచ్చాను. ఆవిడేమన్నా తినడానికి ఇద్దాం అనుకుంటుందో ఏమో అనుకుంటూ చెప్పాను. మనకెందుకు ఆ ఆమోదం? ఫ్లైట్ వాడే మనకి ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలట. అడుగు, వాడికి సరిగ్గా హిందీ వినడం రాదో ఏమిటో వెంగలప్పలాగా చూస్తున్నాడు. అమ్మా ఆంటీ అనుకుంటున్నానో లేదో, నా అదృష్టం బాగుండి నా వంతు రావడం, చెక్-ఇన్ అయి బోర్డింగ్ పాస్ చేతికి రావడం జరిగింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు నడిచాను సెక్యూరిటీ చెక్ కోసం. 8 అవుతుంది. ఎస్కలేటర్ ఎక్కి గేట్ నెంబర్ 7కి వెళ్ళి కూర్చున్నాను. స్క్రీన్ మీద చూస్తే విమానం మరో గంట ఆలస్యం, అంటే రాత్రి 11:55కి అని చూపిస్తుంది. రోడ్లో తలపెట్టాక తప్పేదేముంది కనుక మిరిండా జులై నవల ఆల్ ఫోర్స్ తీసి చదవడం మొదలుపెట్టాను. 2 వడలు అరిగిపోయినట్లున్నాయి. ఆత్మారాముడు ఇంకేదన్నా ఇవ్వమని అడుగుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఫ్లైట్ డిలేడ్. అసౌకర్యానికి క్షమించండి. మీ ఫ్రీ ఫుడ్ కూపన్ తీసుకోండి. ఏదన్నా ఒక డెలికసీ, ఒక బ్యావరేజ్ తీసుకోవచ్చు ఉచిత. ఎయిర్ ఇండియా ఉద్యోగి నన్ను వెతుక్కుంటూ వచ్చి చేతికిచ్చాడు. ఆంటీస్ గెలిచారన్నమాట. అతనికి థ్యాంక్స్ చెప్పి రెస్టారెంట్కి వచ్చేసరికి పెళ్లివారింటిలా ఉందక్కడ. తెలుగు విందులు జరుగుతున్నాయి. టూరిస్ట్ గ్రూప్ సభ్యులు ముందు చూపుతో తెచ్చుకున్న బ్రహ్మాండమైన భోజనాలతో పాటు రెస్టారెంట్ మెనూని మొత్తం ఆర్డర్ చేసినట్లున్నారు. నవ్వులు కేరింతలు మిన్నుముడుతున్నాయి. నీ పేరేంటో? రామ్మా, ఒక ఆవిడ ఆదరంగా ఆహ్వానించినా సున్నితంగా వద్దని తోచిందేదో తిని తాగి మళ్ళీ వచ్చి కూర్చున్నాను. ఫ్లైట్ బయలుదేరబోతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. అదృష్టవశాత్తు నాది కిటికీ సీటే. దురదృష్టం ఏంటంటే నా పక్క సీటు చాముండేశ్వరి ఆంటీది. ఈ గంటన్నర కళ్ళు గట్టిగా మూసేసుకొని కూర్చోవాలని నిర్ణయించుకున్నాను. నీ పేరు రమ్యానా? విమానం టికెట్లలో చూసాలే. పెళ్ళి అది అయ్యిందా? చదువుకుంటున్నావా? ఉద్యోగమా? కళ్ళు మూసుకున్నానని కుదిపి మరీ అడుగుతుంటే ఏం చేసేది? పెళ్ళి అది రెండూ కాలేదండి. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఇక్కడ ట్రైనింగ్కి వచ్చాను. నిద్రొస్తుందండి చకచకా చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఆ రోజు పోయే నిద్రేగా అన్నట్టు మా విషయం చెప్పనే లేదు కదా నీకు? ఓ క్షణం ఊపిరి తీసుకుని మొదలుపెట్టింది. చచ్చాన్రా బాబు అనుకుంటూ పిచ్చి మొహం వేసుకొని వినసాగాను. ఇదిగో అమ్మాయి విను, మేమందరం హైదరాబాద్ శివారుల్లో ఉండే వానప్రస్థ అనే ఓల్డేజ్ హోమ్లో ఉంటాం. ఒంటరి ఆడవాళ్ళమే అందరం. పిల్లలున్నా లేని వాళ్ళన్నమాట. ఓ, తల పంకించాను. అదిగో ఆ వసుమతి ఉంది చూడు, వాళ్ళబ్బాయికి అమెరికాలో పెద్ద ఉద్యోగం. వాడు రాలేడు, ఈవిడ పోలేదు. ఇక ఈవిడేమో సుందరమ్మ. 4 పిల్లలున్నా పట్టించుకునే దిక్కే లేదు. ఆ వెనకుందే ఆవిడికి బోలెడు ఆస్తి. పిల్లలు లేరు. అదిగో ఆ ముందు వరుసలో ఉన్నదే నిర్మల. ఉన్న ఊరు వదిలి కూలి పనికి వచ్చి బిల్డర్గా మారిన మేస్త్రి భార్య. తండ్రి చేర్చిపెట్టిన ఇల్లు అపార్ట్మెంట్లు పంచుకొని ఆవిడ్ని ఏకాగ్గా వదిలేశారు పిల్లలు. నా వెనకుందే ఆవిడ సువార్తమ్మ, నర్సు. భార్య ఉన్నదని తెలియక ఓ డాక్టర్ని చేసుకుంది. గొడవలయ్యాక తన మోజు తీరాక ఆయన గారు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా వదిలేశాడు. ఓపిక ఉన్నంతకాలం నర్సుగా పనిచేసి ఇప్పుడు మా హోంలో చేరి మాకు సేవ చేస్తుంది. మా అందరికీ కొత్త విషయాలు చెప్తూ ఇలా ఊర్లు తిప్పుతూ ఉండే నిర్మలా మేడం గారు పెద్ద ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యి పెళ్లి చేసుకోలేదు. ఆవిడ కూడా మా ఆశ్రమంలోనే ఉంటారు. గుక్క తిప్పుకోకుండా చెప్తూ నేను వింటున్నానో లేదో అని నా వైపు చూసింది ఆంటీ. చాలా జాగ్రత్తగా వింటున్నానని నన్ను చూస్తే అర్థమైనట్లుంది. ఊర్మిళ గారి వైపు చూశాను. ఆవిడ కాస్త ఎడంగా కూర్చొని షో పుస్తకం చదువుకుంటోంది. మామూలు నేత చీర కట్టుకున్న ఆమెలో ఏదో తేజస్సు ఉంది. ఆంటీ మళ్ళీ చెప్పసాగింది. చిన్నపిల్లవి కదమ్మా, నీకు అర్థమయ్యే సమస్యలు కావనుకో. మా తరం అంతా ఇంతే తల్లి అన్నట్టు నా సంగతి చెప్పనేలేదు కదూ. కోవిడ్ మహమ్మారి మా వారిని కోడలి మహమ్మారి వల్ల మా అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడంతో ఒంటరినయ్యాను. నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఈ వానప్రస్థ చేరాను.
మొగుడు, పిల్లలు, బాధ్యతలు, వీటితో చాలా కాలం మాకంటూ ఒక బతుకు ఉందని గ్రహించే సమయం చిక్కదు. కాలం గడిచి ఓపిక తగ్గి ఒంటరిగా మిగిలిపోయి వెనక్కి చూసుకుంటే అనుభవాలతో పండిపోయిన జీవితం అడుగుతుంది, నీ కోసం నువ్వెప్పుడు బతికేది అని. అందుకే అందరికీ అందరం వేరువేరు పరిస్థితుల్లో ఒక చోట చేరాం, కలిసి జీవిస్తాం. గతాన్ని తవ్వుకొని ఏడవడం వృధా అని మా ఊర్మిళ మేడం చెప్తుంది. నిజమే కదా, చాలా మామూలుగా చెప్పుకుపోతుంది ఆవిడ. ఇక్కడికి వచ్చాక అర్థమైంది, అందరం ఒక జాతి పక్షులమేనని. మేమే ఏడవాలి, మేమే ఓదార్చుకోవాలి. ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు రారు, మనని వద్దనుకున్న వాళ్ళు ఎప్పటికీ దగ్గరకు తీసుకోరు. కష్టాల్ని ఓర్చుకున్న మేమే ఇష్టాల్ని తీర్చుకోవాలని నాకు అనిపించింది. మొదట సంతోషాన్ని నటించాను, సరదాగా ఉండడం అనే కొత్త అలవాటు చేసుకున్నాను. అందరినీ కలుపుకుపోవడంలో సుఖముందని తెలుసుకున్నాను. గతంలో ఉన్న ముడిని విప్పి మిగిలిన కాశీని రోజులు కావలసినట్లుగా ఎందుకు బతకూడదు అని అనిపించింది. అంతేనమ్మా రమ్య. మొహమాటాలకు బిడియాలకు పోకుండా నాకు కావాల్సింది నేను సంపాదించడానికి సిద్ధపడ్డాను. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అలాగే తయారు చేశాను. 2-3 నెలలకు ఒకసారి ఇలా ట్రిప్ వేసి ఆ ఫోటోలు మా వాళ్ళందరికీ పంపుతూ మేము ఇంకా బతికే ఉన్నామని గుర్తు చేస్తూ ఉంటాం. అమ్మమ్మలు బామ్మలు అయ్యాక కూడా ఈ తిరుగుళ్ళేమిటని ఎదెవ్వ చేసే వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావా ఏమిటి? ముచ్చు మాదిరి వింటున్నావే గాని మాట్లాడవేంటి? నా 2 బుగ్గలు సాగదీస్తూ అడిగింది చాముండేశ్వరి ఆంటీ. విమానం మబ్బుల్లోంచి దూసుకుపోతుంది. వాటిలోని నీరేమో నా కళ్ళల్లోంచి తొనికి చెక్కిళ్ళ మీదకి జారుతోంది. మాటరాని మౌనంతో ఆవిడ అరచేతిని సున్నితంగా ఒత్తాను. ఐఐఎంలో నేను వెళ్ళిన ట్రైనింగ్ ఇందుకోసమే, క్రైసిస్ మేనేజ్మెంట్. కష్టాన్ని తట్టుకోవాలంటే ఏం చెయ్యాలి, ఎలా సిద్ధపడాలి, ఎలా బయటపడాలి అనే అంశం. ఈ స్త్రీలు ఏ ట్రైనింగ్కి వెళ్ళారు, ఏమంత చదువుకున్నారు? కాదు, చదువుకున్నారు, జీవితాన్ని చదువుకున్నారు, అనుభవాలతో నేర్చుకున్నారు. మదనతో కాక మనసుతో జీవించడం అలవర్చుకున్నారు. బతుకు బండిని ఎగుడు దిగుడుల్లో దిగబడకుండా కాస్త ఆగి నెమ్మదిగా అయినా సరే నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు. గమ్యం చేరామని ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. గలగలలాడుతూ దిగిపోతున్న అమ్మలందరికీ చేతులతో వీడ్కోలిస్తూ మనసారా నమస్కరించాను. వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముందుకు కదిలాను. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలి అని అనుకుంటే కమెంట్ చేసి తెలియజేయండి.